మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని చెప్పడానికి నువ్వెవరని ప్రశ్నించారు. కళ్ళు తాగిన కోతిలా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజీవ్ విగ్రహం తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజీవ్ తెచ్చిన టెక్నాలజీతోనే కేటీఆర్ చదువుకున్నారన్నారు. కేటీఆర్ కు ఏం మాట్లాడాలో అర్థం కావడంలో తెలియలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఆయన పొలిటికల్ కోచింగ్ తీసుకుంటే మంచిదని హితవు పలికారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ గులాంలు కాంగ్రెస్ లీడర్లు అని కేటీఆర్ అంటున్నారు. మీలా కన్నింగ్ నేచర్ మాది కాదని జగ్గారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత కేసీఆర్ కుటుంబం సోనియా ఇంటికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి రాజీవ్ గాంధీ కృషి చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ కేటీఆర్ కు మళ్లీ అధికారం రాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా? కేటీఆర్ నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు. ఎప్పుడు అది? తెలంగాణ తల్లి అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు? మీరు పెట్టిన స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడారు. ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా. ఇంకా నేను ఇంకా మొత్తం రాలే. ఇంకా మెల్లమెల్లంగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేమేడా నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తానని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా? కేటీఆర్ నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న